शेखरं चन्द्रबिम्बम् तं दं दं दीर्घकायं विकृतनखमुखं चोद्रुवरोमं करालम् पं 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 पापनासं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् रं 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 रक्तवर्णं घटिघटिततनुं तीक्ष्णतं श्राकरालम् घं 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 घोष घोषं घग घग घटितं घर्जरं घोरनादम् कं 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 कालपासं धृक धृक हठितं ज्वालितं कामदाहम् तं 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 दिव्यदेहं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् అనంతపురం జిల్లా పామిడి మండలం పామిడి పట్టణంలో వెలిసిన స్వయంభూ శ్రీ శ్రీ భోగేశ్వర స్వామి ఆలయము చౌలరాజుల కాలంలో నిర్మించబడి ఉన్నది. భోగేశ్వర స్వామి పెన్నా నది ఒడ్డున ఇసుకల దిమ్మె మధ్యలో శివలింగము ఉండెను. ఆ శివలింగానికి ఒక గోవు నిత్యము పాలధార విడుస్తూ ఉండెను. అది గమనించిన పశువుల కాపరి రాజువారికి తెలుపగా రాజువారికి ఆ రోజు స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమై నాకు ఆలయము నిర్మించవలసిందిగా ఆదేశించినాడు. మరుసటి రోజు ఆ రాజువారు ఆ పుట్ట దగ్గరకు వచ్చి ఆ పుట్టను పెక్కలించగా ఆ పుట్టలో శివలింగము, ఆ శివలింగమునకు ఒక సర్పము ముడి వేసుకుని ఉండెను. ఆ స్వామివారు స్వయంభూగా వెలిసినందున ఆ స్వామివారికి రాజుగారు ఇక్కడ ఆలయం నిర్మించినారు. ఆ స్వామివారికి పాము ముడి వేసుకొని ఉన్నందున శేషగ్రంథీపురం అని పిలిచేవారు. నా కాలక్రమేణగా పాము ముడి తర్వాత పామిడిగా మారినది. అనునిత్యం ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ? ప్రతిరోజు గణపతి పూజ, ఏకవార రుద్రాభిషేకములు, నిత్య కైంకర్యములు జరుగును. మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? మహాశివరాత్రి రోజు ప్రాతకాలమున పుణ్యావచము, గణపతి పూజ, మహన్యాసపు రుద్రాభిషేకం జరుగును. ఆ రోజు పగలంతా అభిషేకములు జరుగును. రాత్రి జాగరణ రోజు పార్వతీ పరమేశ్వరులు ఉత్సవ విగ్రహములుగా బయలుదేరి గ్రామము అంతా తిరిగి వచ్చి మరుసటి రోజు వరకు గ్రామోత్సవం జరుగును.